నమస్తే అన్న. గురు నమస్తే. ఏంటి ఏరా బలిసిందా? నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు. తీసుకుతా. తప్పైపోయిందన్న. ఈ ఏరియా కొత్తగా వచ్చాను. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. నిక్కర్ నారాయణ గడు వస్తుండు. గీయాల పైసలు అయ్యిందే మటన్ ఈయనకేం లేదు. భయ్యా వాడు పెద్ద రౌడీ అని తెలుసుండు కూడా ఎందుకీ గొడవ? ఇచ్చి పంపిస్తే పోలే. ఏరా వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. తెల్లగానే ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. 6 కిలోలే కర్మ, 60 కిలోలు అది ఇస్తాను. ముందు పైసలు తినారాయణ. పైసలు ఏంటమ్మా పైసలు ఏంటంటే ఎవరిని అడుగుతున్నావో తెలుసురా? డబ్బులు ఈ నిక్కర్ నారాయణ డబ్బులు అడటానికి నీకు ఎన్ని గుండెలరా? విలన్ పర్సనాలిటీలో ఉన్నారు కదా అని కామెడీ జోకులు వేస్తున్నావా? ఇదిగా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు. ఒక 6 కిలోలు శుభ్రంగా కైమా కొట్టి, కార్తీం కూడా బాగుందిరా, అది కూడా వేసి పంపించు. మాట్లాడవేంట్రా? రేయ్ ఇప్పుడు ఇది మటను, పొద్దున మేక. డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానని పిచ్చి వాగుడు వాగావంటే రేయ్ ఇప్పుడు నువ్వు మనిషివి, చిట్టికలో మటన్ అయిపోతావురా. అరే ఏంద్వా ఎక్కువ మాట్లాడుతున్నావు? నారాయణ మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు. ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళమంటున్నావురా? రేయ్ నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేకలు నరుకుతున్నావురా? నేను పుట్టిన దగ్గర నుంచి మనుషుల్ని ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుకుతున్నాను. పోరా పో. నన్ను రేయ్ మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోటావురా? నా మీదనే చెయ్యెత్తుతావా? ఎత్తింది చెయ్యి కాదు బే, కత్తి. పది కిలోలు మాంసం దొరికింది. గాంధీనగర్ గడి అర్థం బంగారు వెళ్ళాలండి. పోతంత అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఇదేంటో చూడు. మాకంత టైం లేదు గాని ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కడున్నాడు. అడుగడుగు. ఆయనే వెళ్ళి అడుగు. ఏది నల్లబని వేసుకుని మెల్ల రోమాలు కట్టుకుని రౌడీ వాటల్లా పడుతున్నారు. ఆరే కదండి. అరే ఓ నిక్కర్ నారాయణ, ఈయనకేదో అడ్రస్ కావాలంట. కూర్చుంత చెప్పు, వర్కౌట్ అవుద్ది. వెళ్ళు. థ్యాంక్స్ అండి. పోతుంది పెట్టి పట్టుకోండి, కాలదోడు పెట్టుకోవాలా? వస్తాను. వెళ్ళు. నారాయణ గారండి, నారాయణ గారు, నారాయణ గారండి, నారాయణ గారు నమస్కారం అండి. నా పేరు చచ్చిపోయింది అండి. జామ పండు అనుకున్నాను రా. సూపర్ పేరు. ఏ ఊరు మంది? మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి. ఏ అడ్రస్ కావాలరా? గాంధీనగర్ గడి అర్థమ్మ గడికి వెళ్ళాలండి. ఎందుకమ్మా? గడియారంలో టైం చూసుకోవడానికి కాదండి, అక్కడ మా మరణం ఉందండి. చూద్దారేని. ఇదంత అర్రిపుర్రిగా తెలియ వ్యవహారం కాదురా. చాలా వివరంగా చెప్తాను. ఈ కళ్ళజోడు ఎక్కడిదిరా? అంతర్విత్తిలో కొనేయాలండి 15 రూపీస్ కి. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా? బేగా అడ్రస్ చెప్పండి బాబు. కూకో చెప్తా. అదే ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా రైట్ కి తిరిగి అనుకోరా, ఏమవుతుంది? రైస్ వచ్చేద్దండి. ఇప్పుడు మరి రైట్ రావడం కాదురా, ట్యాంక్ బండ్ వచ్చేద్ది. అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి. అయ్యో విగ్రహాలు, కనబడి బుద్ధ విగ్రహం కనపడిందా? చూసారండి. నువ్వు అలాగుండు. ఇలా వెనక్కి వచ్చాయి, వచ్చానండి. ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, తిరిగానండి. వచ్చేసాయి. వచ్చానండి. ఇటు నుంచి అలా వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. ఈ సందు దగ్గర ఆగు. ఆగానండి. ఈ మూల నుంచి అలా చూడరా. చూసానండి. అదిగో శిఖరం, అది బిర్లా టెంపుల్ రా. అవి దాంట్లో బిర్లా ఉంటాడండి. బిర్లా ఉంటాడు రా. వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అది చూసా అలా మెల్ల మెరిసిపోతుందో అదంతా పాలరాతో కట్టారా. అంటే మిల్క్ స్టోన్ తో కట్టారండి. ఇంగ్లీష్ ఎందుకురా? లోపల వెంకటేశ్వర ఉంటాడు, దండ పెట్టుకో. పోయిందా గోయిందా. ఆగు. ఆగానండి. దండ పెట్టుకున్నావు కదా, పెట్టుకున్నానండి. గుళ్ళోంచి బయటకు వచ్చాయి. వచ్చేసానండి.
ఇక్కడికి వచ్చావురా వచ్చానండి. ఇలా వెనక్కి వచ్చాయి ఆయ్. లెఫ్ట్ కి లాగు లాగానండి. లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి వచ్చానండి. రైట్ నుంచి ఇలా వెళ్ళిపో వెళ్ళిపోయానండి. ఇలా వెళ్ళిపో మళ్ళీ ఇలా వెళ్ళిపో వెళ్ళిపోయానండి. ఇలాగ వచ్చాయి వచ్చానండి. అక్కడి నుంచి వెనక్కి వచ్చారా వచ్చానండి. ఇది పంచాకుడు సెంటర్ ఆయ్. పంచాకుడు సెంటర్ కనపడుతుంది కదా ఆ, పడుతుందండి. అదిగో శ్మశానం అయ్య బాబా అది ఇప్పుడు ఎందుకండి ఏమన్నా పక్క నుంచి వస్తావా మా ఊళ్ళో ఎవరు లేరండి లేరు కదా లేరండి. ఆ, అవును రే ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అవును ఎక్కడికి వెళ్ళాలండి అయ్యో, అయ్య బాబోయ్. ఓయ్, ఏంట్రా ఆయ్. పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి 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 ఆయ్. గడియార స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటావా అయ్య బాబోయ్, నేను ఎక్కడికి వెళ్ళాలండి ఎక్కడికి రా గడి అర్థమ్మ గడకండి గడియార స్తంభం కాడికేనా ఆయ్. అదిగో చాలా థ్యాంక్స్ అండి ఆ. మా మార్తల ఎయిటింగ్ లో ఉంటదండి ఆ. నేను వెళ్ళి వస్తానండి అలాగే, ఆగు. 100 కొట్టేళ్ళు నేను ఎందుకు అంత ఇవ్వాలండి ఎంత ఇవ్వాలి? అదేంటండి? ఎందుకు ఇవ్వాలి? కొడతారా? ఎందుకు ఇవ్వాలి? ఆ మైకుని చూసుకుంటారండి ఏయ్, ఇదే అడ్రస్ కి నువ్వు టాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది ఫోన్లే 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా ఎందుకు ఇవ్వాలంటావా ఏరా ఎందుకు 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 ఇవ్వాలంటావా ఎందుకు అలా తను ఎత్తారేంటండి సర్లేండి ఇగో 100 ఉంది తీసుకోండి ఆయ్. వెళ్ళు ఆయ్. రే బేగెళ్ళరా మా బావ ఇంకా రాలేదు అనుకుని నీ ఆయ్. మరదలు ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు వెళ్ళు భలే చెప్పారండి వెళ్ళి వస్తానండి ఏయ్ కొట్టేసా చూసావా 100 రూపాయలు రే మస్తాను రెడీగా ఉండు కొట్టు కిలో కైమా కైమా కొట్టు ఇదిగో నారాయణ నిక్కర్ అదేనయ్యా నిక్కర్ నారాయణ కొద్ది నుంచి సందులు గొంతులు తిప్పిస్తున్నావు ఇంకా నా వల్ల కాదయ్యా నిజం చెప్పు నీకు అసలు అడ్రస్ తెలుసా తెలీదా తెలుసా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఈ సిటీలో కొన్ని వేల మందికి అడ్రస్లు చెప్పాను నన్ను తెలుసా అని అడుగుతావా కూర్చో ఆ వద్దులే ఇలా కూర్చోబెట్టి ఒక పిచ్చాసుపత్రి పంపించావు అది కాదు దాసు జస్ట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళి ఆ. రైట్ కోసాం అనుకో ఒరేయ్, రైట్ కొట్టి కదా డైరెక్ట్ గా నీ పెక్ వస్తే జైలుకి వెళ్ళిపోతావు ఓహో జైలు అడ్రస్ కావాలా నీకు అది వెరీ సింపుల్ అయ్యా ఇలా రైట్ కోసి లెఫ్ట్ తిరిగా అనుకో నారాయణ ఆ ఫిగర్ చూడు ఫస్ట్ క్లాస్ గా ఉంది బ్యాక్ నుంచి చూస్తే ఎంత బ్యూటీగా ఉంది ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా ఏ కాలేజ్ లో చదువుతున్నారు గౌతమి కాలేజ్ ఈ రక్తం మన మాధవ్ దీక్షితులో లేడు ఉండటం ఏంట్రా ఆడే ఎలా కోలానికి మనం మాధురి మాధురి అని పిలిచేవాళ్ళం వీడు నిజంగానే మాధురిలో మారిపోయినట్టున్నాడు పద క్లోజ్ అప్ లో చూద్దాం అదా ఏయ్, నిన్న శ్రావణ శుక్రవారం కదా నువ్వు పూజ ఎలా చేసావు నేను మాత్రం 30 మంది ముత్తైదవులు పిలిచి పూజ గ్రాండ్ గా చేసుకున్నాను ఒరే మాధవా మనకు సైట్ కొట్టడానికి వెనక నుంచి చుంచు విధాలు వస్తున్నారు అటు చూడకు నీలో ఏదో చిన్ని చిన్ని మార్పులు వస్తున్నాయి అనుకున్నాం కానీ ఇలా పరిపూర్ణమైన మార్పులు వస్తాయని కల్లా కూడా అనుకోలేదురా ఏ మిస్టర్ లేడీస్ ముందు ఏమిటా వల్గర్ మాటలు నీకు అత్తా చెల్లెలు లేరా నువ్వేంటా ఎరా ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని నన్ను గట్టిగా కౌగులించుకుని మీద కాలేసుకుని మరీ పడుకునేవాడు ఇగో ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదురా ఏం బాలేదు కదూ ఆ, ఆ. ఒక్క నిమిషం ఉండు అక్క విజయశాంతక్క ఏంట్రా స్లో మోషన్ అవుతుంది చూడక్క ఈ మగ వెధవులు అల్లరి చేస్తారు ఈ విజయశాంతి ఏరియాలో ఈవిటిజింగ్ అంతం చేయడమేరా నా ఆశయం మీలాంటి ఎదవల్ని మక్కెలేరు కదన్ని పోలీసు లాకప్లో వేయడు వేరా నా కర్తవ్యం ఏయ్! ఇదే చేతినట్టు ఎంత పర్సనల్ చేసుకొని బాయ్ ఏంటి బస్ ఎక్కుతావా దా ఒక్కడి పీకుద్ది అయ్యో ఈడు ఇంకా షాప్ తెరవలేదు ఎట్టయితే వ్యాపారం ఎట్ట బాగుపడుతుంది ఒత్తిగా వర్కర్స్ కి టైం సెన్స్ లేకుండా పోతుంది ఏంట్రా లేటో రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి అందుకని కోట్టెమ్మల బయట సెకండ్ షో సినిమా చూసినా ఇంట్లో మిడ్ నైట్ మసాలా చూసినా టైం కి షాప్ తెరవాలరా యూస్లెస్ ఆ కిరాణా కొట్టాడు చూడు తెల్లారక ముందు తెచ్చుకుంటాడు కొట్టు ఆ సైడ్ చూడు పరగడుపునే ప్రజల దగ్గర వడ్డీ గుంజేద్దామని లక్ష్మీదేవికి హారతులు ఇస్తున్నాడు ఒరే ఈడే వాళ్ళు అసలు షాపులు తెరవపోయినా నష్టం లేదురా కానీ మంది ఎమర్జెన్సీ షాప్ నిత్యావసర వస్తువులు అమ్మే మనమే లేట్ గా తెలిస్తే జనం అల్లాడిపోరు ఏంటలా చూస్తే నిలబడతా ఇప్పటికి వెళ్ళటంటే అలాగే సార్ అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె. చూడరా షాపు తెరిచేసరికి సెంటర్ కి ఎంత అందం వచ్చేసిందో ఇంక నేను ఆగలేనురా నంబర్ 1 మ్యాక్డవెల్ విస్కీ ఒక క్వార్టర్ ఇచ్చారా నాన్న 46 రూపాయలు ఇవ్వండి వాటర్ 46 రూపాయలు నువ్వు నాకు రేటు చెప్పాలా 4 రూపాయలు 60 పైసలు అప్పటి నుంచి తాగుతున్నావయ్యా కథరా రాసుకా ఈ రోజు నుండి మా ఓనర్ గారు నీకు అప్పివద్దని చెప్పారయ్యా అంత మాట అన్నాడా ఏయ్ తరతరాలుగా రోజు మీ షాప్ కి బోనీ చేసే మంచంరా మాది మద్యపాన నిషేధం టైంలో కూడా మందు కొని మీ ఓనర్ కి ఫుడ్ పెట్టుంటారా ఆ విశ్వాసం కూడా లేకుండా నాకే అప్పివద్దంటాడా సరే కానీ
రింగులు ఎదురు వచ్చిన టైం అట్లాంటిది. నేను వెళ్ళి 46 రూపీస్ తో వస్తా. ఈ లోపు ఎవరికైనా మందు అమ్మావంటే నీ చేతులు నరికి అవుతా. గురు 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 ఏంటి గురు ఇది? ఏంట్రా మందు కొడదామని వస్తే పొద్దున్నే షాప్ మూసేసి మూడౌట్ చేసావు. గురువుకు లేక గుడంబ తాగుతుంటే శిష్యుడు వచ్చి స్కాచ్ కావాలన్నాడంట. అది సరిగానే రే, నీకు మూతలో మందు పోసి మందు ప్రాసం చేసింది ఎవర్రా? నువ్వే గురు. మరి అటువంటి గురువు బాటిల్ ఎత్తకుండా నువ్వు గ్లాస్ ఎత్తే ఏం బాగుంటది? అబ్బే అస్సలు బాగోదు. అందుకే చట్టమాయ్ ఇవాళ ఈ షాపుకి బోని చేయకపోతే మా వంశానికి అవమానం. డాక్టర్ డాక్టర్, నేను డాక్టర్ కాదు, నర్స్ని. అది ఇప్పుడు అవసరమా? పబ్లిక్ గార్డెన్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఆ పేషెంట్ రూమ్ నెంబర్ ఎంత? 106. ఇది అవసరం. అయ్యయ్యో, ఫుల్ బాటిల్ కింద పడి పగిలిపోయినట్టుగా ఒంటి నిండా ఈ దెబ్బలంటి చిన్ని. సారీ సార్, వేరే రూమ్ కి వచ్చినట్టున్నాను. రూమ్ మారలేదు, మనిషిని మారానంతే. మీరేం కంగారు పడకండి, చిన్నికి ఏమీ కాలేదు. చిన్నికేం కాలేదని మీకెలా తెలుసు? ఆ, చిన్నిని కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసింది నేనే కాబట్టి. యాక్సిడెంట్ చేసిన వాడికి నీకేం దెబ్బ తగిలితే మా చిన్ని గారికి ఏమైందో ఏంటో ఎలా ఉన్నాడు రాడు? చెప్పు. ఏంటి గొడవ? ఊరుకో. యాక్సిడెంట్ అయిన నువ్వేమో చక్కగా ఫుల్ బాటిల్ లాగా నిండుగా ఉన్నావు. మరి యాక్సిడెంట్ చేసినోడేమో పగిలిపోయి క్వార్టర్ బాటిల్ అయిపోయాడు. ఓరి నాయనో, ఈ కన్ఫ్యూజన్ లో నాకు తాగిందంతా దిగిపోయింది. ఇప్పుడు నా క్వార్టర్ బాటిల్ ఎవరిస్తాడు? అబ్బబ్బబ్బా, ఎప్పుడు చూసినా క్వార్టర్ ఆఫ్. ఇక్కడ అదే గొడవ. షటాప్. అసలు ఏం జరిగిందంటే నా కారు కింద చిన్ని పడి స్పృహ కోల్పోయాడు. అతనికి ఏమైందో చూద్దామని కారు దిగానంతే. ఈలోగా మీ బ్యాచ్ వాళ్ళంతా వచ్చి నన్ను కొట్టిన చోట కొట్టకుండా కొట్టి ఇదిగో ఈ గెటకు తీసుకొచ్చారు. ఏరా, నువ్వు కూడా కొట్టావా? నేనెందుకు కొడతాను? ముద్దుగా బుగ్గ కొరికాను. అది కాదు బాబాయ్, యాక్సిడెంట్ చేసిన వాడు చిన్నిని హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పడం పోయి చేయి పట్టుకుని చూసి ఈజ్ ఆల్ రైట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అందుకే 4 పీకాం. అతనికి ఏం కాలేదని టెస్ట్ చేసి అక్కడే చెప్పాగా. నీ ఫేస్ కి టెస్టింగ్. అసలు నీకేం తెలుసు టెస్ట్ చేసావయ్యా? నేను డాక్టర్నయ్యా. డాక్టరా? ఈ ఆసుపత్రి కూడా నాదే. చిన్ని, ఈ ట్విస్టుల మీద ట్విస్టులతో నా నరాలు చిట్లిపోతున్నాయ్యా. 46 కావాల్సిందే. చీటికి మాటికి మంది అవుతే నీ ఒళ్ళు మాట టచ్ అయితే చెప్పాను. చిన్ని 46. రేయ్, ఒరే బావా, చిన్ని అనే టీవీలో ఇంతోనే కొత్త ఛానల్ వస్తుంది చూసావా? బావా, డొంక తిరుగుడొద్దు, అర్థమయ్యేటట్టు చెప్పు. ఏం లేదు బావా, మొన్న పెళ్లి పందిట్లో ఇందుని చూశాడు. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సరే ఏదో వెళ్ళాడు కదా అనుకుంటే అక్కడ అడగకుండానే 2500 రూపాయలు ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే మన వాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమోనని డౌట్ గా ఉంది బావా. డౌట్ పడి మదన పడే బదులు సూటిగా చిన్నీని అడగొచ్చు కదరా. చిన్నిని ఏదడిగినా ఏమీ చెప్పడు బావా, అన్ని మనసులోనే పెట్టుకుంటాడు. బావా, ఏంటి నాకు తెలియకుండా ఏదో సెటప్ పెట్టినట్టున్నావు? ఆ మొక్క నేను నిన్ను అడగాలి. అయితే పద ఎవరు తేల్చేద్దాం. ఏమిటి అలా చూస్తున్నారు? ఇలాంటి షేప్ ఎక్కడ చూడలేదు కదా. అవునవును, పశువుల ఆసుపత్రిలో తప్ప ఇంకెక్కడా చూడలేదు. దరిద్రుడా, ఆ టవల్ ఏంట్రా అక్కడ దాకా చుట్టావు? అలా అనకండి బాబు, సిగ్గేస్తుంది. ఛీ, ఏయ్! ఛీ. వీడేంటి ఇలా తయారయ్యాడు? వీడిని అసలు ఒరే అనాలో ఒసే అనాలో కూడా అర్థం కావట్లేదు. వీడి బాడీలో హార్మోన్స్ రోజు రోజుకి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చేంజ్ అవుతున్నామో నా డౌట్. ఇక లాభం లేదు, దీన్ని అర్జెంట్ గా డాక్టర్ సమరం చేత టెస్ట్ చేయించాలి. అవును, లేకపోతే ఊళ్ళో వాళ్ళందరికీ మన శీలం మీద డౌట్ వస్తుంది. చిన్ని వచ్చినట్టాడు, తలుపుతి. రాత్రి వర్షానికి తలుపులు నీలుక్కుపోయినట్టున్నాయి. చిన్ని వాళ్ళ ఇల్లు ఇదే. ఇదే ఇల్లంటే ఇల్లు లాంటి బంగ్లా అన్నమాట. రండి రండి, రండి. లోపలికి రండి. మీరు చిన్ని ఫ్రెండ్స్ కదూ? అవును, మొదటిసారి దేవతలా మా బంగ్లాలో అడుగు పెట్టారు. ముందుగా కబురు చేస్తే కారు పంపించుకోవడం కదా. కుక్క ఇక్కడ. అబ్బే, ఏమీ కంగారు పడక్కర్లేదు. ఇంట్లో అన్ని అరిచే కుక్కలే కానీ కరిచే కుక్కలు ఏమీ లేవు. ఈ బంగ్లాలో మొత్తం 27 కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలంటే చిన్ని చాలా ఇష్టం అండి. మీరు రండి, కూర్చోండి. కాన్పూర్ చైన్, రండి రండి. అమ్మయ్యా, మొన్నే 2 డాబర్మాన్ డాబర్మాన్ డాగ్ అన్నమాట. అవి అరిసి అంటే చెవులు చిల్లులు పడిపోతాయి.
ఆ కుక్కేంటి ఒక మాదిరిగా మురుగుతోంది అదేంటా ఇది ఏ జాతి కుక్కో మాకే అర్థం కావటం లేదమ్మా. చిన్ని లేడా చిన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాడు ఇప్పుడే వచ్చేస్తా. మీకు ఒక్క పోసినట్టుంది ఏసీ ఆన్ చేయమంటారా నోరు ముయ్యిరా. పవర్ కట్టే ఉంటే ఏసీ ఎలా వేస్తావు? ఆహా, బంగాళా అంతా సెంట్రల్ ఏసీ పెట్టించావు. పవర్ వచ్చిందనుకోండి హాస్పిటల్ లో ఉన్నట్టుంటుంది. జస్ట్ మినిట్, కుక్కలు కట్టేసి వస్తా. ఇంకెంతసేపు చేయాలి ఓవర్ యాక్షన్. చిన్ని రావడానికి లేట్ అవుతుందా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాడు కదా వచ్చేస్తుంటాడు. చిన్ని చాలా బాగా పాడతాడు కదా అవును పాటల పాటు అతనికి జస్ట్ హాబీ. చిన్ని 7-8 కంపెనీలకు ఓనర్ని చెప్పేదాకా ఎవరికి తెలీదు. ఇప్పుడు ఇప్పుడు చెప్పేదాకా మాకు తెలీదు ఉండండి, టెలిఫోన్ లో ట్రై చేస్తాను, దొరుకుతాడేమో. హలో, బ్రాంచ్ ఆఫీసా? ఎండి గారు ఉన్నారా? హెడ్ ఆఫీస్ కి వెళ్ళారా? సరే, హెడ్ ఆఫీస్ కి నేను ట్రై చేస్తాను. హలో లత, నేను బాలుని. ఎండి గారు ఉన్నారా? ఆహా, ఇవ్వు. హలో చిన్ని, ఏంటి 2 కోట్ల రూపాయల బిజినెస్ డీల్ చేస్తున్నావా? ఆహా, సరే, అవి ఎప్పుడు ఉండేవే గానీ ఇందు ఇక్కడికి వచ్చి నీకోసం వెయిట్ చేస్తుంది. త్వరగా వచ్చి వెంటనే బయలుదేరు. అలాగే. చిన్ని బయలుదేరిపోయాడు. మీరు చిన్ని దగ్గర ఆడిటరా ఆడిటరే కాదు, పర్సనల్ సెక్రటరీ, పిఆర్ఓ అన్నీ నేనే. ఓహో నేను మేనేజర్ని. నేను స్టెనోని ఇల్లు చాలా పెద్దదనుకుంటాను అవును, 24 రూమ్స్, 12 ఏసీ, 8 నాన్ ఏసీ, 4 ఆర్డరీ. టోటల్ 24. ఏమైంది పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. స్లిప్ అయితే నీళ్ళలో పడతాడు. అవును వెరైటీగా ఉంటదని నట్టింట్లోనే స్విమ్మింగ్ పూల్ కట్టించాడు చిన్ని స్విమ్మింగ్ పూల్ లో కాలు కడకూడరా? ఎవర్రా కార్నర్ లో? ఎవరా స్విమ్మింగ్ పూల్ స్నానం చేసేది? నేనండి మీ ఇంట్లో పనిచేసే పని పిల్లని బుద్ధుందా నీకు? ముందు బయటికి రా. అయ్య బాబా వచ్చేస్తా వాళ్ళు కోపడతారటి కసురుకోకండి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయింది. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. ఏమా అసలు ఇప్పుడు నువ్వు ఇక్కడ రండి కోటేశ్వరరావు గారు. ఇందు ఈయన క్వార్టర్ కోటేశ్వరరావుని. అదే కోటేశ్వరరావుని. ఈ స్విమ్మింగ్ పూల్ కట్టించింది ఈయనే. చిన్నలాగా బాగా డబ్బున్న మనిషి. ఈ ఏరియాలో పెద్ద డిష్ పెట్టించాడు. పొద్దున కోటరు మధ్యాహ్నం కోటరు సాయంత్రం కోటరు అదే క్వార్టర్ కు వెళ్ళి కేబుల్ కనెక్ట్ చేస్తుంటారు. గాంధీ గారు అంటారు, చిన్నికి తల్లైనా తండ్రి అయినా ఈయనే పాపం. నార్మల్ రేహా. హలో హలో ఏంటమ్మా హలో. మన ఇద్దరు ఇప్పుడు ఏమన్నా టెలిఫోన్ లో మాట్లాడుకుంటున్నావా? ఇప్పుడు మత్తులో ఉన్నది ఎవరో తేలిపోవాలి. నువ్వు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసావా? నేను ఎలా చూడగలనండి, నాకు కళ్ళు కనిపించవు. అడుగో మాటలోనే చిన్ని వచ్చాడు. హాయ్. హలో, ఎంతసేపు అయింది వచ్చి? కవర్ చేస్తే నేనే వచ్చేవాడిగా. నా వల్ల మీకెందుకండి ఇబ్బంది? సారీ చిన్ని, నా కోసం మీ బిజినెస్ పనులన్నీ ఆపేసి వచ్చినట్టున్నారు. బిజినెస్ ఎవరు చెప్పారు? ఇంకెవరో మీ మిత్రరత్నాలు. వారు మీ ఆడిటర్ అంట, వీరు మీ మేనేజర్ అంట, ఈ ఎదవేమో మీ స్టెనో అంట. అన్నట్టు ఇందాక మీతో వారు సెల్లార్లో మాట్లాడారు, వినపడలేదా? సెల్లా? 1 మినిట్ బాబు ఆడిటర్ గారు, ఒకసారి మీ చెయ్యొద్దండి. ఇదే వారి మొబైల్ ఫోన్ అంట. ఇది ఒక పెద్ద భవంత్ అంట. అందులో మేనేజర్ గారు ఒకసారి మీరు తీయండి. ఇది అధునాతనమైనటువంటి స్విమ్మింగ్ పూల్ అంట. సారీ ఇందు, వీళ్ళు చెప్పిందంత అబద్ధం. స్మోక్ నాకు పడదబ్బా మరేం పడుతుందప్పా? నమస్కారం పెట్టు. నమస్తే సార్, ఎలాగని ఎవడీడు? ఐఎమ్ శ్యామ్. మీతో కొంచెం పనుండి వచ్చాను. కేబుల్ కనెక్షన్ కావాలా? లేదు సార్, లవ్ కనెక్షన్ కావాలి. లవ్వా నాకు సిగ్గేస్తుంది బాబు ఊరిని సిగ్గు సిటీ కేబుల్ స్పాన్సర్ చెయ్య. కొంచెం కంట్రోల్ అవ్వు, కుర్రాడు సిగ్గుపడుతున్నాడు. బాబు ఇంతకీ ఏంటి నీ కనెక్షన్? ఏమి లేదన్నా, ఇతను పక్క వీధి కాలేజీలో చదువుతున్న అనిత అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నూన్ షోకి వెళ్ళడానికి 2 టికెట్లు కొన్నాడు. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి కలవాలనుకో 2 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఆ టైం లేదు. అన్న నువ్వే ఏదైనా ఐడియా చేసి అక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయితో కలపాలి, అంతే. దీన్ని ఏమంటారా బావా? ఆకరేజింగ్ అని చెప్తారు. రేయ్, నువ్వు కూల్ డౌన్ బావా. అయినా మనం అలా ఎందుకు అనుకోవాలి? సమాజ సేవ అనుకోవచ్చుగా. ఓసీలో చాయ్ తాగేది వేసామని చెప్తారు. ఏంట్రా ఇది? వద్దని చెప్పానా? నువ్వు చెప్తున్నాడు ఊరుకుంటా, తర్వాత చూస్తున్నావు. పద, పద. ఏ, రారా. పదరా. ఇలాంటి పనులకు నేను రాను బాబు మరి ఎలాంటి పనులు కొత్త?
మనమండ మట్టాలు పోసంగా. ఇక్కడ నుంచి ఉమెన్స్ కాలేజీ మెయిన్ గేట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడు మ్యాటర్ ఎంత సింపుల్ గా సాల్వ్ చేస్తాను. ఒరే బావా, చందాకరణ ఈ విధంగా ఉపయోగించిన మొట్టమొదటి భారతీయుడు నువ్వేరా. మరి ఏమనుకున్నావు? చూడండి, వాంటెడ్ అనిత, థర్డ్ బిఎస్సి, శ్యామ్. ఏ అనిత, చూడవే, నీ లవర్ నీ కోసం పలక రాయబారం పంపించాడు. హంస రాయబారం గురించి విన్నాం గానీ ఈ పలక రాయబారం ఏమిటి? అడడడడడడ. ఏం పాట పాడినావప్ప. ఆండవన్ నీ గొంతుకులో అమృతం పోసినాడు. ఈ నాడారు నీకు స్పెషల్ ఛాయ్ పోస్తా ఉంటాడు. కుడి. స్పెషల్ చాయ్ మాకు లేదా? మీకు ఆర్డినరీలో ఆర్డినరీ, వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్. అంటే ఒట్టి డికాక్షనా? అమ్మా. అయితే వీడికి మీలో బాలు అంటే ఎవర్రా? మాధురి అంటే మాత్రం నేనే. వేళాకోళంగా ఉందా? మర్యాదగా చెప్పండి, మీలో బాలు అంటే ఎవరు? వాడేమన్నా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి? రెడ్డి గారమ్మ ఎక్కడ్రా? చెప్పకపోతే ఏం చేస్తావు? టీ మొత్తం పారబోచేస్తావా? సమోసాలన్నీ చెల్లా చెదురు చేసేస్తావా? కుర్చీలన్నీ ఎరగొట్టేస్తావా? టోటల్ గా ఈ టీ కొట్టిన సర్వనాశనం చేసేస్తావా? చేయరా. నువ్వే కనుక మగాడు ఈ టీ కొట్టిన సర్వనాశనం చేయి. ఇదన్నప్పా. నువ్వు ఉండి నాడారు, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. అయ్యయ్యో సారు, ఇంత టీ కడ ఓనర్ నాంద. ఇంత బ్యాచ్కి నాకు ఒక సంబంధం ఇల్లే. నాడారు. నాడార్ 2 ఛాయలు. లాగుతా. మొదల్లో 298 ఛాయ్కి జేబులోంచి దుడ్డు లాగు. అపరం 2 ఛాయ్ తీసుకోండి. ఆహా, ఏ జ్ఞాపక శక్తి నాడారు మీకు. ఈ 2 ఛాయ్ కూడా ఇస్తే ముచ్చటగా 300 అవుతాయి. 30 రోజుల్లో తీర్చేస్తాం. అదెల్లా ముడియాదప్ప. పాత బాకీ తీరిస్తేదా కొత్త బాకీ. అదేంటి బావా, నాడారంతా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాడు. డబుల్ స్ట్రాంగ్. నాడారు స్వామి, ఒక ప్లేట్ బోండా. ఒరే ఒక నిమిషం అయ్యప్ప. ఒరే బావా, నాకు డౌట్. స్వాములు వెజిటేరియన్ కదా? అందులో డౌటే ఉంది. మరి ఈ స్వామి ఏంటి బోండా ఆర్డర్ ఇచ్చాడు? బాగుండా ఇష్టం కదేంటి? నాడార్ హోటల్లో బోండా వెజిటేరియన్ ఏంటి? అయ్యో బాబోయ్, కరెక్టే. ఇందాక నీతో చెప్పటం మర్చిపోయాను. నేను తిన్న బోండాలో బొద్దింక హెడ్ వచ్చింది, నాకు లెగ్ పీస్ వచ్చింది. మరి సెంటర్ పీస్ ఏమైనట్టు? స్వామికి వస్తుంది, అందులో డౌట్ ఏముంది? నాడారు స్వామి, బోండా క్యాన్సిల్. స్వామి శరణమయ్యప్ప. ఆహా, అడిగితే ఆర్డర్ చాయ్ కూడా రాదు, అడగకుండా స్పెషల్ చాయ్ ఇచ్చారేంటి? ఇది కప్పరం కూడా ఛాయ, కాఫీ, హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా, ఇడ్లీ, ఉప్ప, దోశ, పొంగల్, పూరి, మీ పిండాకుడు ఎల్లవరు అప్ప. నా బేరాలదా చెడగొట్టకండి అప్ప. అప్ప బావా, మడయ చాయ్ సూపర్. కస్టమర్లు రాకుండా చేస్తే చాయ్ సూపర్ గా ఇస్తారంటే కొన్నాళ్ళు ఇలాగే మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. అదిగో సమయానికి మన పార్ట్నర్ కూడా వచ్చాడు. అప్పుడే 9 అయిపోయింది. ఇంత బాధ్యత లేకుండా పడుకున్నానంటే. బామా, సత్యబామా, బామా, టైము 9 అయింది తెలుసా? అవతల కుర్రాడు షాప్ తెరిచేస్తుంటాడు. నేనే లేట్ గా వెళ్తే కస్టమర్స్ ఏమనుకుంటారు? ఏమే, పొద్దున్నే మొగుడికి బెడ్ కాఫీ ఇవ్వటం తెలియదు, కానీ కాళ్ళు ఆడదాపుకుని పేపర్లు మాత్రం చదువుతాం. ప్రభాత వార్త. చిక్కడపల్లి, శుక్రవారం నవంబర్ 14. బెడ్ కాఫీలో విషం కలిపి భర్తను చంపిన భార్య. కాఫీ వద్దు కానీ స్నానానికి వేడి నీళ్ళు తోడు. నీళ్లు తోడమన్న భర్తని నీళ్లు లేని బావిలో తోసి బావి పూడ్చేసిన భార్య. వద్దులే, అయినా చలికాలంలో వేడి నీళ్ళేంటి, చన్నీళ్ళు పోసుకుంటా. మామా, నా ప్యాంట్ ఇస్త్రీ చేసి తెచ్చావా? బానిసగా చూసిన భర్తని బోరబండలో రోకలి బండతో కొట్టి చంపిన భార్య. ఏంటే భర్తలు చంపే వారోత్సవమా? అన్ని ఆ వార్తలే ఉన్నాయి. సరిగాని కనీసం టిఫిన్ అన్నా చేసావా? ఓ, శుభ్రంగా తిన్నాను. ఆహా, తమరు తింటం కాదు, మాకేమైనా చేశారా అని అడుగుతున్నా. సైఫాబాద్ లో సైనిడ్ పూసిన కత్తితో భర్తను పొడిచి చంపిన వైఫ్. చూడు వైపు, నువ్వు ఇలాగే భర్తను నెగ్లెక్ట్ చేస్తూ పేపర్లు చదువుకుంటూ కూర్చో. ఏదో ఒక రోజున భర్తని బడుద్దాయం చేసిన భార్యని ఉరేసి న్యూస్ పేపర్ల మధ్యన పడేసి తగలేసిన భర్త అని హెడ్ లైన్స్ లో వస్తాయి. రైట్ సైడ్ నీ ఫోటో, లెఫ్ట్ సైడ్ నా ఫోటో.
చదువుకోవడం నువ్వు ఉండవు, నేను చదువుకోవడం జైల్లో పేపర్ ఉండదు. పోయి షాప్ ఓపెన్ చేస్తుంటారు. ఒరే బాలు బావా, మనం ఎన్నాళ్ళు ఇలా డిష్లు బాగు చేసుకుంటూ కేబుల్ కనెక్షన్ ఇచ్చుకుంటూ బతుకుతాంరా. మరేం చేద్దాంరా దాసుబావా? ఓ ఈటీవీలా, ఓ జీటీవీలా నా పేరు మీద దాసు ఛానల్ ఓపెన్ చేద్దావా? ఛానల్ ఓపెన్ చేయడం అంటే చేగోడలు తినంత ఈజీ అనుకున్నావా? మన రేంజ్ కి ఇదే చాలా ఎక్కువ. పని చూడరా. 10 ఏళ్ళ నుంచి చూస్తానే ఉన్నాం. ఒరే మాధవా మాధవా, జమినీ ఛానల్ సరిగ్గా రావట్లేదు చూడరా అంటే పలకడేరా. వాణ్ణి అలా పిలిస్తే ఎందుకు పలుకుతాడు? నేను పిలుస్తాను, నువ్వు చూడు. పిలు. మాధురి, 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 దీది తేరా దేవర దీవానా. ఏమిటి పిలిచావు? చెప్పిన పని చేయకుండా ఏం చేస్తున్నావమ్మా నువ్వు? అదా, బొట్టు పెట్టుకుంటే నేను ఎంత అందంగా ఉంటానో అద్దాలే చూసుకుంటున్నాను. ఆ వీడేమిట్రా ఆడవాళ్ళు ఇమిటేట్ చేస్తున్నాడు? ఇమిటేషన్ కాదురా, ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈ మధ్య వాయిదాల పద్ధతిలో మగాండనే విషయం మర్చిపోతున్నాడు. తెల్లవారితే చాలు ఇంటి ముందు ముగ్గులేస్తున్నాడు. టీవీలో వంటల ప్రోగ్రెస్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తున్నాడు రా. అదే సంగతి. ఈ మధ్యన బాత్రూమ్ లో బ్రాలు, గోడలకి బొట్టు పిల్లలు చూసి నేను లేకుండా నువ్వెక్కడ రూమ్ కి అమ్మాయిని తెచ్చేసుకుంటున్నావు అని నిన్ను అనుమానించాను కదరా బాబు. నేను లాగేస్తాను, పని జరగట్లేదు. చిన్ని చిన్ని, మొండి గోడ మీద కొండ ముచ్చులాగా బాగానే ఉన్నారు. చిన్నిగడ ఎక్కడ తెచ్చాడు? ఇక్కడ లేడు. అది తెలుస్తూనే ఉంది ఎక్కడికి వెళ్ళాడు అని. రాత్రంతా పాటలు పాడి అలసిపోయాడు. ఎక్కడో రెస్ట్ తీసుకుంటుండొచ్చు. ఆడో పెద్ద బుద్ధిస్తున్నారైనా రాత్రంతో పాటు రెస్ట్ తీసుకుంటున్నాడు. అయినా ఆకుల్లాకి ఎవరి దగ్గర మూతుల్లాకి ఎవడని ఆడికి నేను కేబుల్ టీవీ కాంట్రాక్ట్ ఇస్తే ఆడు మీకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడా? కనపడే ఆడి ఫీజులు పీకేస్తా. ఏంటి పీకేదినా యాంటీనా? ఇదేమన్నా హైటెక్ సిటీ కాంట్రాక్టా? సరేలేరా, ఇంతకీ మన సినీ ఎక్కడ? ఎందుకంటే దోచుకుంటారు? అడుగు మందు తాగుతున్నారా, మజ్జిగ తాగుతున్నారా? అరే, ఒక కాకి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే వందలాది కాకులు కలిసి వచ్చి కావు 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 అని ఏడుస్తాయిరా. అలాంటిది ఒక సీనియర్ తాగుపోతే నేను మందు తాగలేదని తెలిసి కూడా మీరు మందు కోసం ఎగబట్టడానికి మనసులో వచ్చిందిరా. అసలు మనకి సరైన లీడర్ లేడు గనకే మన తాగుబోతుల్లో యూనిటీ దెబ్బతింటుంది. బయట యూనియన్ మీటింగ్ జరుగుతుంది, డిస్టర్బ్ చేయబాక. ఈయన ఎక్కడ దొరికాడండి బాబు? సైలెన్స్ గా ఉండవు. కాబట్టి కామ్రేడ్స్, ఈ రోజు నుంచి నేనే మీకు యూనియన్ లీడర్ని. మందు వీర లేవరా, లేచి మందు తాగరా, కొట్టేసరా మందు కోసం తిరుగుబాటు చెయ్యరా. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను గురు. కొట్ట కొట్టేయాల్సిందే గురుగురు. షట్టర్ తెరుగురు. మరిదే దానికి వీక్నెస్ అంటే. ఎందుకు కాదు, మళ్ళీ యూనిటీ లేకుండా పోతుంది. ఎవరా నా పర్మిషన్ లేకుండా షట్టర్ తెచ్చింది? హలో చిన్ని గారా, నమస్కారం అండి. ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? ఏరా, నేను తాగుబోతునని చెప్పి నువ్వు నా పెళ్ళాం కలిసి కేబుల్ టీవీ కలెక్షన్ డబ్బులన్నీ వసూలు చేసేసుకుంటున్నారు. నా ఖర్చులకు మాత్రం ముష్టి మూడిళ్ళు నా మొఖాన్ని బారేస్తున్నారు. ఇప్పుడు అవి కూడా మీరు లాగేసుకుంటే నా పొజిషన్ ఏంటి? రే, నేను మనిషినేరా, నాలోనూ మందు మానవత్వాలు ఉన్నాయి. ఏంటి, నువ్వు కూడా మా యూనియన్ లో చేరిపోయావా? ఇక మందు రేట్లు పెరగమంటే పెరగవు బాబు. మందు తాగడం మొదలట్టంగా సరిపోదు, ముందు మూత తీసే టెక్నిక్ నేర్చుకోవాలి. అది నీకే తాగు. నాకా? ఎక్స్క్యూజ్ మీ, మందు అయినది మాత్రంతో మ్యాటర్ మర్చిపోతానుకున్నామా? నా కేబుల్ డబ్బులు బాబు. ఇట్రా కామ్రేడ్స్, బోన్ అయిపోయింది, ఇక మీరు కుమ్మేండి. నా డబ్బులేరా? ఒరే బావా ఆగరా, ఇది అన్యాయం, అక్రమం. నన్ను కేబుల్ కనెక్షన్ ఇవ్వమని పండు ముసలుండే వృద్ధాశ్రమానికి పంపించి నువ్వు మాత్రం లేడీస్ హాస్టల్కి వెళ్తావా కనెక్షన్ ఇవ్వడానికి? ఇదేం బాలేదు. నాకు బాగుంది, అగ్గిపెట్టివరా? లేదు లేదు. ఎక్స్క్యూజ్ మీ బేబ్స్, కొంచెం అగ్గిపెట్టి ఉంటే ఇస్తారా? ఏ తిమ్మిరిగా ఉందా? అగ్గిపెట్టి మా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకమ్మా అంత కోపం? రేపు ఒక ఇంటి కోడలుగా వెళ్లి దీపం వెలిగించాల్సిన వాళ్ళు ఇప్పటి నుంచి అగ్గిపెట్టె మెయింటైన్ చేయకపోతే ఎలాగమ్మా? చెప్పు తడిపి మరీ కొడతా రాస్కెల్. ఏం కొట్టింది బావా డైలాగు? చీటికి మాటికి పరాడి పిల్లలతో పరోచకాలు వద్దని చెప్పాను. రేయ్, నీ ఫేస్ లో ఏదో మిస్ అయినట్టుందేంటి? అదే, నా అందానికి మీసాలు అడ్డుగా ఉన్నాయని చెప్పి మార్నింగ్ 5 o'clock లేచి 7 o'clock బేడుతో మొత్తం గీసేసాను. ఇప్పుడు నేను అందంగా ఉన్నాను కదా. ఆ లుక్ ఏంట్రా?
నీ మీసాలు మాత్రం మ్యాలీగా ఉన్నాయి. ఆ, మీతో నాకేంటి బాబు, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలి. వస్తాని టాటా. ఒరేయ్, ఐబ్రో షేప్ చేసుకునేది ఆడవాళ్ళు కదరా. నువ్వు పద. ఏమిటో నాడార్, ఒక స్ట్రాంగ్ సూపర్ టస్టీ. నాకు టీ బోర్ కొట్టింది నాన్న. హార్లిక్స్ ఇస్తే. నాకు కాఫీ టీలు అస్సలు పడవు బాబు. సింపుల్ గా పాలిస్తే చాలు, తాగేస్తాను. ఇస్తామప్పా, ఎత్తిన వెరైటీ అయినా ఇస్తాం. ముందు దుడ్డు కొట్టండి. పుస్తకంలో రాసుకో. రాసి రాసి పుస్తకాలు దా పెరుగుతున్నాయప్ప, అప్పు తరగడం లేదు. దుడ్డు ఇస్తేనే చాయ్ అనాడం, కాఫీ అనాడం. డబ్బిచ్చి ఛాయ్ తాగాలంటే నీ కాకా హోటల్కే రావాలా? నా డిష్ ఏ కామత్ హోటల్ కు వెళ్లే వాళ్ళంగా ఏరా. అంతే కదా. ఆడాడాడాడ. అప్పు పెట్టేదానికి నా హోటలా, డబ్బు ఇచ్చేదానికి కామతో హోటలా? అది ఏం గప్ప. రేయ్, కథ అడ్డం తిరిగింది, ఇక లాభం లేదు. చిల్లరకు చిన్నిని బాధాల్సిందే. రే చిన్ని, చిన్ని ఏంటి వీడు మాట్లాడట్లేదు? ఏరా చిన్ని పలకట్లేదే? చిన్ని ఫీలింగ్స్ లో ఉన్నాడు. ప్రశాంతంగా ఉండనివ్వండి బాబా. ఫీలింగ్సా? నీకెలా తెలుసు? నాకు అర్థం చేసుకునే మనసు ఉంది కాబట్టి. మనసు మరొక మనసుని కోరుకున్నప్పుడు మనసు మనసులో ఉండేదనే మాట మనసున్న మనుషులకి అర్థం అవుతుందని మనసున్న మనసే మాడా వెంకటేశ్వరరావు మనసెప్పి చెప్పారు. అయ్య బాబోయ్! నాడారు, మేము నీ కాళ్ళు పట్టుకుంటాం. 2 స్ట్రాంగ్ టీ ఇచ్చి మమ్మల్ని కాపాడు ప్లీజ్. ఛీ! మనసు మమత లేని ఉట్టి మట్టి మనుషులు సచ్చినోళ్ళు. ఛీ! ఆ గురు ఏంటి గురు షాప్ చూడండి చూడకుండా వెళ్ళిపోతున్నావు? సారీ, నేను రాను. డోంట్ కాల్ మీ దేర్. ఈ రోజు నుంచి మందు మానేసి మంచి వాడిని అయిపోయాను. ఊరుకో గురు, నేను ఎన్నిసార్లు మానలేదు, మళ్ళీ ఎన్నిసార్లు మొదలట్లేదు. పేస్ముల్ లాంటి నాకు బీడి ముక్కలు ఏరుకునే నీకు పోలికేంట్రా? నాకున్న మనో నిగ్రహం, గుండె నిబ్బరం సద్దాం హుస్సేన్ కూడా లేవురా. సర్లే, మందు మానేసి నువ్వు నాశనం అయిపోతానంట నాకేంటి గురు? ఈ బాటిల్ మొత్తం రావట్లేదు గురు. నువ్వు మొత్తం తీయటంలో ఎక్స్పర్ట్ కదా, కొంచెం వచ్చి తీసి పెట్టు గురు. నేను రాను. భీష్ముళ్ళ గుండె నిబ్బరం ఉన్నోడివి, నీకేంటి గురు? రా గురు, కొంచెం మొత్తం తీసివు. ఏమండ్రా నాకు ఈ అగ్ని పరీక్ష? ఒరే బీడి ముక్క, మన ఊళ్ళో బాటిల్స్ మూతలు ఎప్పుడు స్లిప్ అయిపోతుంటాయి. అవును గురు. అందుకని ఇలా పట్టుకుని కింద 2 తట్టు, పైన 2 మొట్టు, ఇప్పుడు ఒక తిప్పు తిప్పు. ఏంట్రా నేను ఏదో 5 స్టార్ హోటల్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ అయిపోయింది. తీసుకో. గురు గురు, ఎంత ఉపకారం చేసావు, చిన్న పెగ్గేసిపో గురు. ఈ కోటేశ్వరరావు మాట అంటే మాట. దట్స్ ఆల్. అన్నా ఈ రోజు నుండి మా ఓనర్ గారు మీకు అప్పివ్వమన్నారండి. ఏంట్రా నేను మందు మానేసానంటే మీ అందరికి ఎగతాళిగా ఉంది. బ్లడీ డ్రింకర్స్. లాభం లేదు, క్వార్టర్ కొట్టేయాల్సిందే. చీటికి మాటికి ఆటాడాలంటే నాకు బోర్ బాబు. ఏమైందమ్మా? సరదా అయిన ఆటలు బోలుండగా ఇదేమాట? సరదాయిన అట్లా ఏంట్రా అవి? అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, చుక్కుచుక్కు పిళ్ళ, వానగుంటలు, వరదగుళ్ళు, ఇలాంటి ఎన్నో ఆటలు పెట్టుకొని ఇదేమాట? ఒరే చిన్ని, వీడిక్కడ మమ్మల్ని హింసిస్తుంటే నువ్వు లోపలేం చేస్తున్నావురా?